యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ సీఎంగా కంటే నేరస్తుల పాలిట కాల యముడిగానే గుర్తింపు తెచ్చుకున్న లీడర్. క్రిమినల్స్, గ్యాంగ్స్టర్లను ఎన్కౌంటర్ చేయడం, వారి ఆశలను బుల్డోజ్ చేయడం వంటి చర్యలు యోగిని పొలిటీషియన్లలో టాప్గా నిలబెట్టాయి. కానీ యోగి దూకుడును విపక్షాలు ముందు నుండి తప్పుపడుతూనే ఉన్నాయి. అయితే ఫస్ట్ టైం యూపీ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. యోగి ఎన్కౌంటర్ యాక్షన్పై ప్రతిపక్ష నేత ప్రశంసలు కురిపించారు. అతిక్ అహ్మద్ వంటి గ్యాంగ్స్టర్ల విషయంలో యోగి మార్క్ రూలింగ్ రైట్ అని నినదించారు. ఇంతకు యూపీ అసెంబ్లీలో అసలేం జరిగింది? యోగి ఆదిత్యనాథ్ను ఆకాశానికి ఎత్తేసిన ఆ విపక్ష లీడర్ ఎవరు? యోగి ఎన్కౌంటర్ యాక్షన్కు మద్దతు ఇవ్వడం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? వాట్ ది స్టోరీ? ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ఊహించని పరిణామం. యోగి ఆదిత్యనాథ్పై ప్రతిపక్ష లీడర్ ప్రశంసలు. గ్యాంగ్స్టర్లపై యోగి రూలే రైట్ అన్న పూజా పాల్. రెండేళ్ల క్రితం యూపీ అసెంబ్లీలో యోగి మహోగ్ర రూపం ఇది. సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ వైపు వేలెత్తి చూపిస్తూ మాఫియాను మట్టిలో కలిపేస్తామని నిప్పులు చెరిగారు. ఆ సమయంలో అఖిలేష్ సైతం నేరస్తులు మీ వాళ్లే, రామరాజ్యంలో పోలీసుల వైఫల్యానికి ఇదే నిదర్శనమని వాదనకు దిగారు. పట్టపగలే కాల్పులు జరుగుతున్నాయి, బాంబులు విసురుతున్నారు, సాక్షిని చంపారు, పోలీసులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తోంది, ఇది సినిమా షూటింగా అంటూ విరుచుకుపడ్డారు. అయితే యోగి ఉగ్రరూపం ముందు ఎస్పీ చీఫ్ విమర్శలు కనిపించలేదు. నాడు అసెంబ్లీలో జరిగిన ఈ యుద్ధానికి కారణం ప్రయాగ్రాజ్లో జరిగిన ఒళ్ళు గగురు పొడిచే హత్యోదంతం. 2023 ఫిబ్రవరి 24న ప్రయాగ్రాజ్లో జరిగిన హత్య ఘటన ఇది. 2005లో జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో ప్రధాన సాక్షి అయిన ఉమేష్ పాల్ను కొందరు దుండగులు దారుణంగా హతమార్చారు. ఉమేష్ పై పెట్రోల్ బాంబులతో దాడి చేసి కాల్పులు జరపడంతో ఆయన మృతి చెందారు. ఈ వ్యవహారంపై ఉత్తరప్రదేశ్ రాజకీయం రగిలింది. ఈ క్రమంలోనే అసెంబ్లీలో ఉమేష్ పాల్ హత్యాదంతంపై అఖిలేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో యూపీ సర్కారు, పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని విరుచుకుపడ్డారు. ఉమేష్ హత్యాదంతంతో రాష్ట్రంలో గ్యాంగ్ వార్ తరహా పరిస్థితి కనిపించిందన్నారు. ఈ ఆరోపణల తర్వాతే యోగి తనలోని సహనం, శాంతాన్ని పక్కన పెట్టేశారు. ఒక్కసారిగా మైక్ అందుకుని అఖిలేష్ పై ఎదురుదాడికి దిగిపోయారు. అఖిలేష్ మాఫియాకు గాడ్ ఫాదర్ అంటూ ఆయన వైపు వేలు చూపిస్తూ యోగి కామెంట్స్ చేశారు. ఫలితంగా యూపీ అసెంబ్లీ రణరంగంగా మారింది. యోగి ఆదిత్యనాథ్ ఈ రేంజ్లో విరుచుకుపడ్డానికి రీజన్ లేకపోలేదు. 2005లో హత్యకు గురైన బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్కు, అతని హత్యలో నిందితులకు సమాజ్వాదీ పార్టీకి లింక్ ఉంది. 2004లో మాజీ ఎంపీ, సమాజ్వాదీ లీడర్ అతిక్ అహ్మద్, అతని తమ్ముడు ఖలీద్ అజీంను ఓడించి రాజుపాల్ అలహాబాద్ పశ్చిమ నియోజకవర్గంలో గెలిచారు. ఆయన గెలిచిన కొన్ని నెలల తర్వాత అంటే 2005లో దారుణ హత్యకు గురయ్యారు. రాజుపాల్ హత్య కేసులో అతిక్ అహ్మద్, అతని సోదరుడు మాజీ ఎమ్మెల్యే అష్రఫ్ ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్నే నాడు అత్యంత కిరాతకంగా చంపేశారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ సాక్షిగా సమాజ్వాదీ పార్టీ నేరస్తులను ఆదరిస్తోందని, ఆపై రాష్ట్రంలో శాంతి భద్రతల డ్రామాలాడుతున్నారని యోగి ఫైర్ అయ్యారు. ఇది జరిగిన 2 నెలల్లోనే మొదట అతిక్ అహ్మద్ కొడుకు అసద్, ఆ తర్వాత అతిక్ అహ్మద్ కథ ముగిసిపోయింది. అతడితో పాటు అతని సోదరుడు కూడా దారుణంగా మరణించాడు. 2023 ఏప్రిల్ 15వ తేదీన అతిక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్లను పోలీసులు సాధారణ వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా జరిగింది ఘటన. జర్నలిస్టులుగా నటించిన దుండగులు చాలా దగ్గర నుంచి పలు రౌండ్లు కాల్పులు జరిపి హత్య చేసి వెంటనే లొంగిపోయారు. ఈ వ్యవహారంపై అప్పట్లో చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయి. గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్ సోదరుల హత్యపై యూపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నివేదిక కోరింది. అలాగే అతడి కుమారుడు అసద్ ఎన్కౌంటర్పై కూడా నివేదిక అందజేయాలని యూపీ పోలీసుల్ని ఆదేశించింది. పోలీసుల కస్టడీలో ఉండగానే ఈ 2 హత్యలు జరగడంతో అనేక సందేహాలు వెల్లువెత్తాయి. యోగి ప్రభుత్వం ముళ్ళును ముళ్ళుతో తీయాలని నా నుండి నిజం చేస్తూ
అతీక్ అతని సోదరుని క్రిమినల్స్ తోనే హతమార్చేలా చేసిందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అక్కడితో కథ ముగిసిపోలేదు. ఆ తర్వాతే అతీక్ అనుకో ఆస్తుల్ని ధ్వంసం చేసింది సర్కార్. దీంతో గ్యాంగ్స్టర్లపై యోగి యాక్షన్ను సగటు సామాన్యుడు ఆకాశానికి ఎత్తేశాడు. ప్రతిపక్షాలు మాత్రం అరాచక పాలన అంటూ గగ్గోలు పెట్టాయి. తాజాగా ఆ విపక్షాల నుంచే ఓ నేత యోగి రూలింగే రైట్ అంటూ నినదించారు. ఏ అసెంబ్లీ సాక్షిగా గ్యాంగ్స్టర్లను మట్టిలో కలిపేస్తానని యోగి ప్రకటించారు. అదే అసెంబ్లీ సాక్షిగా యోగిని ఆకాశానికి ఎత్తేశారు. मेरा दुख, मेरा तकलीफ माननीय मुख्यमंत्री जी ने देखने का काम किया और सही मायने में मुझे न्याय दिलाने का और देने का काम किया। माननीय अधिष्ठाता महोदय जी, मुझ जैसे पता नहीं कितने प्रयागराज में पीड़ित परिवार को माननीय मुख्यमंत्री जी ने ऐसे अपराधियों को दंड दे करके उनको न्याय दिलाने का काम किया है। और कल शायद मेरी प्रयागराज की जनता मुझे सुनेगी तो वो लोग भी माननीय मुख्यमंत्री जी को धन्यवाद देने का काम करेंगे पुनः दोबारा। ఈమె యోగి క్యాబినెట్ లో మంత్రి కాదు, బీజేపీ లీడర్ అస్సలే కారు. పైగా యోగి మాట వినిపిస్తేనే మండిపడే సమాజ్వాదీ పార్టీ లీడర్. యోగి ప్రభుత్వానికి పక్కా ప్రత్యర్థి. అయితేనేం తనకు న్యాయం చేశారు కాబట్టి యోగిని ట్రూ లీడర్ అంటూ ప్రశంసించారు. ఆమెకు జరిగిన అన్యాయమేంటో తెలియాలంటే ఆమె ఎవరో తెలుసుకోవాలి. ఈమె పేరు పూజా పాల్. 2005లో హత్యకు గురైన బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ భార్య. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే పూజా పాల్ను వివాహం చేసుకున్న 10 రోజులకే రాజు పాల్ హత్యకు గురికావడం. నాటి ఉప ఎన్నికల్లో రాజు పాల్ చేతిలో ఓటమి పాలైన అష్రఫ్ అహ్మద్ సోదరుడు అతీక్ సాయంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. తన భర్త హత్యకు గురైన తర్వాత పూజాపాల్ న్యాయం కోసం ఎంతో పోరాడారు. కానీ అతీక్ అహ్మద్కు ఎదురెళ్లే ధైర్యం ప్రభుత్వాలు చేయకపోవడంతో ఆమెకు న్యాయం జరగలేదు. నమ్ముకున్న సమాజ్వాదీ పార్టీ కూడా ఆమెకు న్యాయం చేయలేదు. కానీ ఏ సంబంధం లేని యోగి సర్కార్ ఆమెకు అండగా నిలిచింది. అతీక్ అండ్ గ్యాంగ్ను సమూలంగా తుడిచేసి ప్రయాగ్రాజ్ను విముక్తం చేసింది. అందుకే అసెంబ్లీ సాక్షిగా గ్యాంగ్స్టర్లపై యోగి యాక్షనే రైట్ అంటూ నినదించింది ఆమె. और माननीय अध्यक्ष जी, मेरे जैसे पता नहीं कितने महिलाओं की सिंदूर को मिटाया गया, पता नहीं कितने माताओं की गोदी सूनी कर दी गई। मैं धन्यवाद देना चाहती हूँ ऐसे मुख्यमंत्री जी का, जिन्होंने जीरो टॉलरेंस ला करके पॉलिसी को ला करके अपना करके अपराध और माफिया अतीक अहमद जैसे अपराधियों को मट्टी में मिलाने का काम। నా భర్తను చంపింది ఎవరో అందరికీ తెలుసు. అతీక్ అహ్మద్ వంటి నేరగాళ్లపై అందరూ మౌనంగా ఉన్నప్పుడు అతడికి వ్యతిరేకంగా నా గళాన్ని వినిపించా. ఆ పోరాటంలో అలసిపోతున్న సమయంలో సీఎం యోగి నాకు న్యాయం చేశారు. నా వేదన విని న్యాయం చేసిన సీఎంకు కృతజ్ఞతలు. అతీక్ వంటి నేరగాళ్లపై తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం. రాష్ట్రం మొత్తం నేడు ముఖ్యమంత్రిపై పూర్తి విశ్వాసంతో ఉందని పూజ పేర్కొన్నారు. బహుశా ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక నేత అధికార పార్టీపైన, ముఖ్యమంత్రిపైన ఇంతగా ప్రశంసలు కురిపించడం యూపీ చరిత్రలో ఇదే తొలిసారి కావచ్చు. అందుకు కారణం ఆమె అనుభవించిన బాధ ఒక్కటే కాదు, గ్యాంగ్స్టర్లపై యోగి మోపుతున్న ఉక్కుపాదం కూడా.